సంఘములో మీరైనా నేనైనా వ్యక్తిగతంగా ఎలా అభివృద్ధి మనం పొందుతామని అంటే, బయట మన ఇష్టము చొప్పున మనము కార్యకలాపాలు చేస్తాం. దానికి ఉత్తరవాదులు ఎవరు అంటే ఆన్సర్ ఎవరు చెప్తారు? ఎవరు చేస్తే వాళ్ళే, సింపుల్. కానీ అదే దేవుడు చెప్పినట్లుగా చేసిన సమయమందున ఏవైనా సమస్య వచ్చిందనుకుందాం, అప్పుడెవరు ఉత్తరవాది? దానికి జవాబుదారి ఎవరంటే దేవుడు. ఎలా చేస్తే మేలు? దేవుడు చెప్పినట్లు చేయటం మేలు. దేవుడు చెప్పినట్లుగా మనము చేయుట ద్వారా అత్యధికమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. దాన్ని మనం సాధన చేయాలి, అభ్యాసం చేయాలి, అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా దేవుడు చెప్పినటువంటి పని చేయటము 10 రోజుల్లో మనం చేసేటటువంటి పనిని 1 గంటలో కూడా చేయగలుగుతాం. ఎందుకంటే ప్రభువు నీలో ఉంటాడు, ప్రభువు నీకు జ్ఞానం ఇస్తాడు, ప్రభువు నీకు బలం ఇస్తాడు, శక్తినిస్తాడు ఆ పని చేయటానికి. యోనా 3 రోజులు సంచరించి ఆ నినివేలో సువార్త ప్రకటన చేయటానికి ప్రయాసపడేటటువంటి ఆ ప్రయాస అంతా కూడా దేవుడు ఏం చేయడానికి అంటే, అతను ఎప్పుడైతే పరివర్తన చెంది దేవుడు చెప్పినట్లు చేయటం మొదలుపెట్టాడో, తన పనిని సంఘము కొరకు ప్రజల కొరకు చేయటం మొదలుపెట్టాడో, ఏం జరిగింది అని అంటే 1 రోజులో ముగించేటటువంటి కృప కలిగింది. అవునా లేదా? 3 రోజుల్లో చేయాల్సిన పని ఒకే రోజు చేయగలిగాడు ఆయన. దేవుని యొక్క మాట చొప్పున మనము ఏదైనా చేయడం మొదలు పెడితే అద్భుతం, ఆశ్చర్యం. మీకు తెలియదు, చాలా సునాయాసంగా అది జరిగిపోతుంది. దేవుని కుటుంబమా, దేవుడు చెప్పినట్లుగా మనం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఆశీర్వాదము మన సొత్తు, మన సొంతం అవుతూ ఉంటుంది. దేవుని సన్నిధానంలో మనం కనబడటం అది దేవునికి ఘనత. 10 రోజులు నువ్వు కష్టపడేటటువంటి ఈ కష్టమంతా కూడాను నువ్వు మందిరంలోకి వచ్చి, ప్రభువా నా యొక్క పరిస్థితి ఇదంతా అని నువ్వు మొరబెట్టుకున్నప్పుడు, దేవుడు సృష్టిని 6 దినాల్లో ముగించి 7వ దినాన దాన్ని అభివృద్ధిలోకి నడిపించినట్లుగా నీ కష్టమంతటిని కూడాను నీవు నీ కష్టార్జితం అనుభవిస్తావు అని దేవుడు వాగ్దానం చేశాడు ఆయన. హల్లెలూయా. కనుక సంఘములో దేవుణ్ణి ఆరాధన చేయటానికి మనం వస్తున్నప్పుడు మనం వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతాము. తర్వాత సంఘము అంటే నీవు నేను మనం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. హల్లెలూయా. నువ్వెప్పుడు టీవీగా ఉంటావు. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి నడిపిస్తూ ఉంటాడు కనుక అన్ని ఏమీ లేకున్నా కానీ అన్నీ ఉన్నటువంటి వారమే అని పౌలు అన్నట్లుగా, ఏమీ లేకున్నా కానీ అన్నీ ఉన్నట్లే మాకు. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, మనశ్శాంతి విషయంలో, సమాధాన విషయంలో, సంతోషం విషయంలో సంఘంలో నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క పనితనానికి సంఘాన్ని కూడా నువ్వు వ్యక్తిగతంగా నీకును కూడా దేవుడు వృద్ధిలోకి నడిపిస్తాడు. మొదటి మాట, చెప్పే మాటలు వాక్యం అర్థం చేసుకోవాలి. మొదటి మాట సేవకుడు చెప్పినటువంటి మాట, సంఘ నాయకులు చెప్పినటువంటి మాట, లేకుంటే మన సంఘానికి వచ్చినటువంటి ఎవరైనా ఒక ఉపదేశం చెప్పిన, ఒక పాస్టర్ గారు చెప్పినటువంటి మాట దేవుని యొక్క మాటలు కదా. అది ఒకరోజు మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 16 నుంచి 24 వరకు ఈ మాటలు రాయబడ్డాయి. మీరు బైబిల్ గ్రంథం చూస్తూ ఉండండి, సరిపోతుంది. అవసరమైతే చదువుదురు కానీ. యవనస్తుడు వచ్చాడు, ప్రభువా నేను గత వారం కూడా నేను జ్ఞాపకం చేశాను, ప్రభువా నేను పరిపూర్ణుడిగా పరలోకానికి రావాలని నేను ఏం చేయాలి అంటే అన్ని చెప్పేశాడు ఆయన. కానీ ప్రభువారు చెప్పింది ఆయనకి అర్థం కాలేదు. అయ్యా నువ్వు అన్ని చేస్తా ఉన్నావు, నీ తల్లిదండ్రులు ప్రేమిస్తా ఉన్నావు, నీ అక్క చెల్లెలు ప్రేమిస్తా ఉన్నావు, నువ్వు అన్ని కలిగి ఉన్నావు, కానీ మంచిదే. కానీ నీ దగ్గర ఇంకొక లోపం ఉంది. అదేంటంటే నీకున్నటువంటి ధన వ్యామోహం, లేకుంటే ఇంకోటి డబ్బుకు సంబంధించినటువంటి, ధనానికి సంబంధించి ఇవన్నీ కూడాను నువ్వేం చేస్తావంటే ఉన్నది ఉన్నట్టుగా అమ్మేసి నువ్వు నాకు వచ్చి వెంబడించు అని అంటే ప్రభు అతనికి చెప్పింది అర్థం కాలేదు. వ్యసనపడి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ప్రభు ఏం చెప్పాడంటే నువ్వు అలా చెయ్యి, నీకు పరలోకంలో ధనము కలుగుద్ది అని చెప్పాడు. సంఘమా, ప్రభు చెప్పిన మాట మనం అర్థం చేసుకోవాలి. అలా చేయటానికి మనం అడుగులు వేయాలి. దేవుడు వర్షంలాగా ఆశీర్వాదం ఇస్తాడు అని చెప్పింది మనం చేయటానికి మాత్రము మనం ముందుకు సాగటానికి ప్రయత్నం ఎప్పుడు చేస్తూ ఉండాలి. అలా మనం అన్వయించుకోవాలి వాక్యాన్ని కూడా. మొదటి మాట తప్పకుండా దేవుని యొక్క వాక్యపు వెలుగులో చక్కగా అన్నిటినీ కూడా నువ్వు వ్యక్తిగతంగా మెయింటైన్ చేయగలుగుతావు. దేవుడు చెప్పినట్లుగా వింటే దేవుని యొక్క మాటలే కదా అవి, తన యొక్క నీతి సూత్రాలే కదా అవి. ఇవన్నీ కూడాను
ఆత్మీయమైనటువంటి అభివృద్ధి అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది కదా. ఇవన్నీ కూడాను ఆత్మీయమైనటువంటి వృద్ధికి నాంది మెట్లు. ఎవరైతే ఈ విధంగా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా జీవిస్తారో వాళ్ళు దేవుని యొక్క ఆత్మ స్వభావులు, దేవుని యొక్క ఆత్మతో నింపబడినటువంటి వారు నీ జీవితాల్లో, నీ కుటుంబ జీవితాల్లో, నీ యొక్క వ్యాపార జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో అన్నింటి కూడాను నువ్వు దాన్ని తీసేసుకొని సరిగ్గా మెయింటైన్ చేయగలుగుతావు. నీ కుటుంబాన్ని, నీ వృత్తిని, నీ యొక్క ఆశయ ఉద్దేశాన్ని అన్నిటి కూడా మెయింటైన్ చేయగలుగుతావు. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 14-15 వచనంలో ఈ మాట ఉంది. కనుక సంఘమా, దేవుడు చెప్పినటువంటి మొదటి మాట, దేవుడు చెప్పినటువంటి మాటలు మనము విని ఆ ప్రకారంగా చేయగలగాలి, అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అలా చేయాలి. రెండో మాట, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఏమండి? ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సంఘానికి వస్తున్నటువంటి మనము చిత్తం బ్రదర్ గారి యొక్క జీవన పరిస్థితి ఏంటి, అతను ఎలా జీవిస్తా ఉన్నారు, ఆయన పరిస్థితి ఏంటి, ఈశ్వర్ బ్రదర్ యొక్క పరిస్థితి ఏంటి, ముకుంద బ్రదర్ గారి యొక్క పరిస్థితి ఏంటి, ఈ ఎస్తర్ చెల్లి యొక్క పరిస్థితి ఏంటి, మనం ఇలా ఒకరినొకరు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలండి? మీ గురించి నేను వాకప్ చేస్తే నాకు అన్ని విషయాలు తెలుస్తుంది, మీరు ఎలా ఉన్నారో ఏంటో అని. ఈ దినాల్లో ఫోన్లు వచ్చాయి చక్కగా, హలో అంకుల్ పాస్టర్ గారు మీరా, అట్లా మనం మాట్లాడి మరి అన్ని సందర్భాల్లో ఈ యొక్క అర్థం చేసుకునేటటువంటి ఈ మార్గాన్ని మనం ఎంపిక చేసుకొని వ్యక్తిగత వికాసాన్ని మనము ఈ విధంగా మనము ఆస్వాదించాలి. ఆటోమేటిక్గా సంఘం కూడాను ఆ విధంగా వృద్ధిలోకి వస్తా ఉంది. అట్లా కమ్యూనికేషన్లో ఎంతమంది ఉన్నారు? మీరు ఒక్కరే ఉన్నారు అంటే ఓకే. ఇప్పుడు మీరు నేను అడిగేటటువంటి ఒక మాటకు విషయం ఏంటంటే, మన సంఘంలో ఎంతమందితో మీ యొక్క కనెక్టింగ్ ఉంది? సంఘానికి వస్తున్నట్టు వాటిలో 0. అది కనుక ఒకరితో ఒకరు, బయట వాళ్ళతో కాదు, మన సహవాసం ఎక్కువగా నీ కుటుంబంతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. నేను ఒక మాట అంటాను, ఏమంటానంటే, ఎప్పుడు కూడా ఈ మాట అంటాను నేను, దేవునికి ప్రార్థన చేయకపోతే దేవుడు వింటాడా? దేవునికి పిలువకపోతే ఆయన పలుకుతాడా? అంతే. సంఘంలో ఉన్నటువంటి మన ప్రియులకు మనము కాల్ చేయకపోతే, వాళ్ళ యొక్క బాగోగులు మనం చూడకపోతే ఎవరు చూస్తారండి? మనం అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు? నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటా? నీకు ఇంకెవరు ఉన్నారు? ఇంకొక సంఘస్థుడు వస్తాడా నీ గురించి పట్టించుకోవడానికి? అరే ముకుంద బ్రదర్ పరిస్థితి ఇట్లా ఉంది, వేరే సంఘస్థుడు ఎందుకు నీకు పరామర్శిస్తాడా? పరామర్శలో అర్థం చేసుకునేటటువంటి ఈ పని మనం కలిగి ఉండాలి తప్పకుండా. దేవుడు అందరినీ వ్యక్తిగతంగా మీకు పరామర్శిస్తాడు. వాక్యం ధ్యానం చేస్తూ ఉన్నారా? చేస్తూ ఉండాలా. వాక్యం చదువుతూ ఉండాలా. చదవటానికి చదువు రాకపోతే వాక్యం వినండి. దేవుడు మాట్లాడతాడు, దేవుడే మాట్లాడతాడు, ఆదరిస్తాడు, ధైర్యం చెప్తాడు, ఆయన ఉద్ధరించడానికి ఆయన మార్గంలో నడిపిస్తాడు. వ్యక్తిగతంగా మనం అభివృద్ధి చెందటానికి, సంఘపరంగా మనం అభివృద్ధి చెందటానికి కనుక ఒకరినొకరు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రసంగి గ్రంథం 8:6 ఏర్పరచబడి ఉన్నది, లేని యెడల మనుషులు చేయు కీడు బహు భారమగును. దాని అర్థం ఏంటంటే, ఇంకొక మాట అక్కడ ఉంది. 12-14 చదవండి. అదే ప్రసంగి 12-14. ఈ మాట ఏం సెలవిస్తుంది అని అంటే, నేను ఈ పని చేస్తా ఉన్నాను, ఇది మంచిదా చెడ్డదా? నిన్ను నీవు ప్రశ్న వేసుకోవాలి. అర్థం చేసుకోవటానికి ఇది మొదటి మెట్టు అనమాట. నేను ఈ కల్వరీ వర్షిప్ టెంపుల్ సంఘానికి వెళ్తున్నాను, నేను కుటుంబ సభ్యుడిగా ఉన్నాను, ఇది కరెక్ట్ అయిన సంఘమేనా? భవిష్యత్తులో ఈ సంఘం నా కొరకు ఏదైనా కానీ సంఘము దేవుడు నా కొరకు ఏం చేస్తాడు? ఈ సంఘంలో ఉండటం నాకు మేలేనా? నేను ఈ సంఘంలో ఉన్నాను కనుక నేనున్నటువంటి ఆ యొక్క ఆశీర్వాద పరంగా నా ఇరుగు పొరుగులో ఉన్న నా సంఘస్థులు అలా ఉన్నారా? నా పరిస్థితి వాళ్ళ పరిస్థితికి ఏంటి తేడా? ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ కూడాను మనం ఒకసారి బేరేజ్ వేసుకోవాలి. ఒకరినొకరు మనం సహకారం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. నేను ఇలాగే ఉన్నాను కదా, నేను ఎంతమందిని నా యొక్క సంఘస్థులు, నా యొక్క కుటుంబాన్ని నేను పరామర్శించాను, లేకుంటే వారి కొరకు నేను ఏమైనా చేయగలిగానా, లేకుంటే వారికి నేను ఏమైనా సలహా ఒకటి ఆలోచన పుట్టించగలిగానా? ప్రశ్న మనం వేసుకుంటే నువ్వేంటో నీకు అర్థమవుతుంది, నీ స్థితి ఏంటో నీకు అర్థమవుతుంది, నువ్వేం చేయాలో నువ్వు వేసుకున్న ప్రశ్న నీకు తెలియజేస్తా ఉంది. అర్థమైంది ఇది మాట? ప్రశ్న వేసుకున్నప్పుడు నీవు అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. ఎదుటి వాళ్ళని ఏం చేయాలో నీకు అర్థమవుతుంది ప్రశ్న వేసుకున్నప్పుడు. అందుకే ఆ మాటలు అక్కడ దేవుడు రాసి ఉంచాడు. నిన్ను నీవు ముందు విమర్శ చేసుకో. నువ్వు చేస్తున్నటువంటి క్రియ, పని పాటలు, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ ఇరుగు పొరుగు విషయం, సంఘంలో నీ యొక్క చూపు, చేత, క్రియ, నడవడిక, అన్నిటి విషయంలో ప్రశ్న విమర్శ చేసుకోవాలి. నీకు ఆన్సర్ దొరుకుతుంది అక్కడ. ఇతరులను అర్థం చేసుకోవటానికి కావాల్సినటువంటి ఒక ఆలోచన, నీకు గొప్ప దైవికమైన ఆలోచన కలుగుతుంది. ఒకరోజు నయోమి మోయాబు దేశం నుండి తిరిగి స్వదేశానికి వెళ్ళడానికి తీర్మానం చేసుకుంది. ఈ వృత్తాంతం అంతా మనకు తెలుసు. తన వెంట 2 అమ్మాయిలు ఉన్నారు.
భర్త కోల్పోయినటువంటి అమ్మాయి రూతు, ఓర్ప ఇద్దరున్నారు. ఇంకా అత్తగారు చెప్పారు, అమ్మాయిలు నేను పిల్లలు కనేటటువంటి వయసు నాకైతే లేదు కనుక ఒకవేళ పిల్లలు పుట్టినా కానీ మీ వయస్సుకి సరిపోరు, అన్ని రోజులు మీరు వెయిటింగ్ చేయలేరు కనుక మీరు నన్ను విడిచి వెళ్ళిపోయి వేరే భర్తలను చూసుకోండి, కాపురం చక్కగా చేసుకోండి, శాంతితో సమాధానంతో జీవించండి అని పరామర్శించి పంపించింది. ఎంత అర్థం చేసుకున్నటువంటి సహృదయం ఆ తల్లి యొక్క మనస్సు కదా. కుటుంబంలో, సంఘములో ఈ విధమైనటువంటి అవినాభావ సంబంధాన్ని మనం పెంపార చేసుకోవాలి. కష్టాల్లోనైనా, నష్టాల్లో అయినా, వ్యాధిలో అయినా, బాధలో అయినా సంఘం అంటే అదే కదా. అదే నీ అభివృద్ధికి నాంది అవుతుంది, నీ మంచితనానికి అది దేవుడిచ్చే ఆశీర్వాదం అవుతుంది. ఆ తల్లి అలాగంటే ఓర్ప అన్ని విధాల ఆలోచన చేసి ముద్దు పెట్టి ఆమె తప్పుకుంది. రూతు మాత్రము ఆమె వెంట. ఇక్కడ మరో మహత్తరమైనటువంటి అర్థం చేసుకునేది ఆమె అత్తగారికి. ఈరోజు నేను కనుక ఓర్ప అలాగే నా తోటి కోడలాగా నేనే గనుక విడిచిపెట్టి వెళ్ళిపోతే నా అత్తగారి పరిస్థితి ఏమైపోవాలి? నేనే గనుక సంఘ సహవాసంలో ఉండకపోతే, ఈరోజు ప్రభువును ఆరాధన చేయడానికి వెళ్ళకపోతే, సంఘంలో దేవుడు నన్ను పిలిచాడు కనుక దేవుడు ఏమనుకుంటాడు, లేకుంటే పాస్టర్ గారు ఏమనుకుంటారో, సంఘం ఏమనుకుంటుంది, నా పరిస్థితి ఏంటి ఆలోచన ఎప్పుడైనా వస్తుందా? రావాలి కదా, రావాలి అన్నది. అత్తగారు అన్నారు వెళ్ళిపోండి అని. అంటే కుదరదు, నువ్వెక్కడుంటే నేను అక్కడే, నువ్వు చచ్చిన చోటే నేను కూడా చేస్తా, నువ్వు సమాధి చేయబడిన చోటే నేను కూడా సమాధి చేయబడతా. ఆ మృత్యు తప్పితే ఇంకొకటి నీకు నాకు వేరు చేయకూడదు అని చెప్పేసింది రూతు గారు. ఎలాంటి పటిష్టమైనటువంటి బాంధవ్యం కలిగించేటటువంటి ఆ ప్రేమ ఐక్యం రూతు చూపించింది కదా. ఈరోజు మీరు నేను సంఘంలో ప్రతి వారికి అలాంటి బలమైనటువంటి బంధుత్వం కలిగి మనం ఉండాలి. వింటున్నారా? ఏదో పాస్టర్ గారు పిలిచారు, లేకుంటే ఇంకా సంఘ పెద్ద ఆయన పిలిచారు అని రావడం కాదు, అట్లా కాదు. సంఘం అలాంటిది కాదు. నువ్వు అలాంటి తేలికైనటువంటి దానివి కాదు, వాడవి కాదు. మనం దేవుని చేత కొనబడి కనబడి ఆయన రక్తం చేత పరిశుద్ధపరచబడినటువంటి విమోచించబడినటువంటి బలసూరులం మనం. హల్లెలూయా. కనుక బలమైనటువంటి నిర్ణయాలు మనం చేసుకుని ఉండాలి, బలమైనటువంటి బంధుత్వం మనం కలిగి ఉండాలి. రూతు అత్తతో అన్నది, తన యొక్క భవిష్యత్ ఏమి చూసుకోలేదు, ఆమె ఏమి చూసుకోలేదు. నేను అత్తతో వెళ్తా, అత్తతో ఉంటా అని అనుకున్నది. కానీ తదనంతర జీవిత కాలంలో జరిగింది ఏంటంటే, దేవుడు ఆమె ద్వారా బోయాజునిచ్చి, యెషేనిచ్చి, దావీదునిచ్చి, యేసు ప్రభు వారికి లోకానికి పంపించాడు. నిజమండి. ఎప్పుడైతే మనం అంత బలమైనటువంటి బంధుత్వం మనం కలిగి వెళ్తా ఉంటామో, నీ కొరకు దేవుడు ఆలోచన చేస్తాడు ఉన్నత స్థానాన్ని ఇవ్వటానికి. అది నీ వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కాదా? ఈ సంఘానికి మూలరాయి అయినటువంటి యేసు ప్రభు వారు మనందరికీ ఈ విధంగా క్రోడీకరించినటువంటి సంఘమైన మనందరి అభివృద్ధి కాదా? అది ఆ మనస్సుతో ఉంటే మనం కూడా చక్కగా అభివృద్ధి మనం పొందగలుగుతాం. మూడో మాట మనము అనుకున్నట్లయితే, ఒకరినొకరు సహించుకోవాలి. ఏమండి? భర్తకు భార్య సహిస్తూ ఉంటుంది, భార్యకు భర్త కూడాను సహిస్తూ ఉంటాడు. చాలా సందర్భంలో భార్యలు భర్తలకు అర్థం కారు, అలాగే భర్తలకు భార్యలు కూడా అర్థం కారు. చాలా సందర్భంలో తల్లిదండ్రులు పిల్లలకు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, అవునా? గనుక ఇక్కడ ఒకరినొకరు మనం సహించుకోవాలి. సంఘం అంటే మనందరి కొరకు ప్రభువు ఆయన సహించి వహించి భరించి తన రక్తాన్ని కార్చి పరిశుద్ధపరిచి విమోచించి రక్షణ యొక్క ప్రతి ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మనం సహిస్తే మనకు ఆశీర్వాదం, మనం భరిస్తే నిత్య జీవం అని కూడాను యోబు పత్రిక 1:12 రాసి ఉంది. సహించువారు ధన్యులు అని రాసి ఉంది. భరించాలి, ఒకరినొకరు భరించాలి, చాలా భరించాలి. చాలా సందర్భాల్లో చేసే పనులు సహించాలి తప్పకుండా. చాలా సందర్భాల్లో దిగమింగుకోవాలి, అంచుకోవాలి, వెంటనే ఆ మనసును తీసి పారేసేయాలి. ప్రభు ఎప్పుడు కూడాను అలా సహించాడు, వహించాడు. కనుకనే మనకు నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇవ్వటం కొరకు ఈ భూమి మీద అంత గొప్ప కష్టబాధలు ఆయన అనుభవించాడు. సులువుగా చెప్పేస్తే అయిపోతుంది. దావీదు సౌలు గారికి చాలా భరించాడు, అవునా లేదా? సౌలు దావీదు విషపు చూపు చూశాడు, చాలా చోట్ల చంపేయాలని ప్రయత్నం చేశాడు. అయినా కానీ ఒక రోజు అతను దొరుకుతాడు, ఆయన ఒక గుహలో దొరుకుతాడు సౌలు. ఆ గుహలో అతను ఉన్నప్పుడు దావీదు తన యొక్క పరివారం అంతా దండంతా చూసి అక్కడికి వెళ్ళి, ఈయన నా సేవకుడు, దేవుని చేత ఇతను అభిషేకించబడ్డాడు కనుక ఇతనికి నేను ఏ హాని చేయకూడదు,
అని అనుకున్నాం. సంఘములో ఈరోజు మనము అలాగే మన ఆశ ఉండాలి, మన ప్రేమ ఉండాలి. దొరికింది కదా ఛాన్స్ అని ఇస్కరియోతు యోధాలాగా మనం చేసుకోకూడదు. ఆ ప్రేమ నీకు అతను చేస్తా ఉన్నా కానీ ఖచ్చితంగా దావీదు చూపాడు ఆ ప్రేమ, ఆ సహనం, ఆ భరించే తత్వం. అది సంఘమైన మనకు ఉండాలి. ఆశీర్వాదం దేవుడు దావీదుకు అందుకే ఆ ఉన్నత స్థానంలో తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. తన స్థానమే తీసుకొని తనకి ఇచ్చాడు. ఎందుకంటే ఇంత సహనం, ఇంత జాలి, ఇంత ప్రేమ, ఇంత దయ అతనికి లేదు. ఈరోజు ఒకటంటే రేపు ఊసరవిల్లిగా మారిపోయేటటువంటి రకంగా అతను ఉన్నాడు. ఆ మహానుభావుడు ఒక మాటలో లేడు. ఆయన దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. ఆయన సంఘము మనం ఇప్పుడు కూడా సహించేటటువంటి వారుగా ఉండాలి. తీర్మానించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? భరించడానికి మనం సిద్ధపడి ఉండాలి. సంఘం అంటే మీ కుటుంబంలో భర్తకు భార్య భరిస్తున్నారా లేదా చెప్పండి. నాకు భరిస్తున్నాం కదా, నేనైతే భరిస్తా ఉన్నా. నవ్వుతారేంద్ర అమ్మ, నేను భరిస్తా ఉన్నాను. అయితే సంఘములో కూడా మనం కూడాను ఒకరినొకరు భరించుకోవాలి తప్పక. అదే భరించడం ప్రేమ అందులో ఇమిడి ఉంది. ప్రేమ లేకపోతే నువ్వెక్కడ భరిస్తావు? ప్రేమ లేకపోతే భరించలేము. కనుక ప్రేమ ఉంది కనుక భరిస్తావు. కనుక నిజంగా ఈ మాట మనం అప్రిషియేట్ చేయాలి. ఆ ప్రేమతో మనం భరిస్తూ ఉండాలి. దేవుడు చూపించినటువంటి ప్రేమతో మనము ఆ భారాన్ని సహించాలి, భరించాలి, వహించాలి. ఇంకో దావీదు అలా చేస్తేనే దావీదు తీసుకెళ్ళి ఆ పైన పెట్టాడు దేవుడు. ఇంకొకరి గురించి కూడా చెప్తాం ఈ విషయం. సహించాడు ఇంకో అతను కూడా బైబిల్ గ్రంథంలో. ఎవరో తెలుసా? ఎప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఆయన పెద్ద ఆయన ఏసేపుకి ఏం చేశారు? అన్నదమ్ములందరూ కూడాను తీసుకెళ్లి నీరు లేని బావిలో పెట్టేసినారు. తండ్రి తనకు ప్రేమించి మంచి వజ్రాలతో ఒక మంచి నిలువుటంగిని గుట్టేసి ఇస్తే అది చూసి ఓర్చలేక తండ్రి బాగా ప్రేమిస్తామన్న ఉద్దేశంతో అతనికి నీరు లేని ఒక బావి చూసి అందులో తోసేసి ఒక జంతువు హతం చేసి దాన్ని ఒక రక్తంలో ముంచి ఇదిగో నీ చిన్న కుమారుడు చనిపోయాడు అని తీసుకొచ్చి అంగిని ఆ తండ్రి ముందు పడేశారు. అవునా లేదా? సంఘంలో, కుటుంబంలో ఇలా ఉండేలా ఈ ఆలోచన ఎప్పుడు కూడా రాకూడదు. తెలియకుండా ఏదో జరిగిపోయింది చేశాము అది వేరు. సంఘానికి వచ్చేటటువంటి వారికి ఈ కనీస జ్ఞానాన్ని ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చి ఉంటాడు. కనుక ఇరుగులో ఉన్నటువంటి వారికి, పొరుగులో ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి ప్రతికూలంగా మనం ప్రవర్తించకూడదు. ప్రతికూలంగా ఏ పనైనా మనం చేయకూడదు. సంఘంలో అంతకంటే నువ్వు చేయకూడదు. ఒక్క కుటుంబం కదా, నువ్వు తింటే ఆ గిన్నెలో ఒక ముద్దడన్నం ఉంచేస్తే నీ తల్లి తింటది, నీ తండ్రి తినేస్తాడు, లేకుంటే నీ తమ్ముడు తినేస్తాడు, లేకుంటే నీ అక్క తినేస్తాడు. పరాయి వాళ్ళు తింటారా? సంఘంలో మనం అంతే. ఒకే పాత్రలోని ఆహారము మనం తింటూ ఉన్నాం. ఎలా ఉండాలి? అందరిది ఒకటేరా. క్రీస్తు ప్రేమ మనందరిలో ప్రవాహం అవుతుంది. ఏసేపు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అన్నదమ్ములందరూ కూడా నీరు లేని బావిలు తోసేస్తే, ఆ తర్వాత ఇస్మాయిల్కి అమ్మేస్తే బానిసగా అతను కొనబడ్డాడు ఫరో రాజుకి. అవునా? అక్కడ కూడా ఏదో తప్పు చేసి జైల్లో వేస్తారు. ఎన్ని బాధలు. తర్వాత ఒక రోజు పెద్ద కరువు వస్తుంది కానాన్లో, దేశమంతా కూడాను. తండ్రి చెప్తాడు యాకోబు, మీరు పోయి అక్కడ ధాన్యం దొరుకుతుంది కొనండి అంటే అక్కడికి వచ్చి ఈ రూకలు ఇవన్నీ పట్టుకొచ్చి వచ్చిన తర్వాత వీళ్ళు చూస్తాడు మహానుభావుడు, వీళ్ళు నా అన్నలు, వీళ్ళు ఆ రోజు నాకు ఇలా అన్నీ చేశారు అని అనుకుంటాడు. గుర్తు వస్తుందా లేదా? మనం ఎవరి పట్ల అయినా అసభ్యంగా లేకుంటే అనాగరికంగా ప్రవర్తించి ఉంటే ఎదురవ్వగానే ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారి మైండ్లోకి వచ్చేస్తుంది. అట్లా వచ్చేసింది అతనికి. ఆదికాండం 42:5-9 చూడండి, ఒకసారి చదువుదాము. టైం అంటుంది. ఆదికాండము 42:5. దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చింది. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి ఉండెను. అక్కడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖమును నేలను మోపి అతనికి వందనం చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అందరి వలె కనబడి, చాలు దేవుడు తనకు దర్శనం ఇస్తే ఈ సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా చెప్పాడు కదా. చెప్తే వాళ్ళందరూ కూడా హేళన చేశారు. అరే మా మీద నువ్వు రాజు అయిపోతావా, అధికారి అయిపోతావా, పెద్దోడు అయిపోతావా, మాకు అనగ దొక్కేస్తావా అనుకున్నారు. అలాగే ఈ చిన్నోడు అనేసి తనకి ఏవో హింసించారు. అదంతా ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు చేసుకున్నాడు. అరే అన్నలు, మీరు నాకు ఆ సమయంలో ఇలా చేశారు, అలా చేశారు, మీరందరూ కూడా ఇప్పుడు వచ్చారా అని అనుకున్నాడు. సంఘంలో మనం అలా ఉంటే ఇలాంటివి అసలే కూడదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ భావము, సహోదర భావము, సహోదరిత్వ భావము, ఇంతకు తప్పితే ఇంకేమి ఏం లేదండి. మనకు
నీవు నా చెల్లివి, నువ్వు నా అక్కవి, నువ్వు నా అమ్మవి, నేను నీ తోబట్టువును. మనమందరం కూడాను యేసు ప్రభు యొక్క స్వ ఉదరులము, అంటే ఒకే ఉదరుల నుండి పుట్టినటువంటి వారు మనం. హల్లెలూయా. ఆయన ఎలా అనుకున్నాడు తెలుసా? ఇలా వచ్చారా, మీ సంగతి మీకు నూరెత్తానరా బాబు అని అనుకున్నాడా? ఏమనుకోలేదు. ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా ఒక్కసారి రిమైండ్ చేసుకున్నాడు. వాళ్ళ పట్ల ఎంతో ప్రేమ చూపించాడు, ఎంతో కరుణ చూపించాడు. ఒకనొక సందర్భంలో చిన్నోడు ఆ పట్టి ఇట్లా ముద్దు పెట్టి, మెడ మీద ముద్దు పెట్టి బాగా ఏడుస్తాడు. ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఈ ప్రేమ సంఘంలో మనం కలిగి ఉండాలి. ఫ్లాష్ లో ఏమేమో జరిగింది అవంతా పక్కన పెట్టాలి. అవన్నీ మనకు అవసరం లేనివి, గతంలో జరిగిపోయింది, తెలిసి తెలియకుండా అయిపోయింది, పక్కన పెట్టు. కానీ ఇప్పుడు నువ్వు క్రీస్తు బిడ్డవి, విమోచించబడినటువంటి నువ్వు దేవుని యొక్క కుమార్తెవు, దేవుని యొక్క కుమారుడవు. నువ్వు అలాగే లోకంలో ఉన్నటువంటి వారిలాగా నువ్వు ఉంటే ఏం లాభం? వారికి నీకు మనకేం తేడా? ఇది నీ వ్యక్తిగత జీవితానికి అభివృద్ధి కానే కాదు, నీ సంఘ జీవితానికి అభివృద్ధి కానే కాదు, నీ యొక్క కుటుంబ జీవితానికి అభివృద్ధి కానే కాదు. వింటున్నారా సంఘమా? గనుక మనము యేసేపు వంటి ప్రేమతత్వం కలిగి ఉండాలి. అందుకొరకు దేవుడు ఏం చేయడం, ఆ తర్వాత దినాల్లో అతనికి 41లో మనం చూస్తాం, ఆది కాండంలో రాజు అయినటువంటి ఫరో అన్నాడు, నీలాంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి దైవపుత్రులు వేరెవరు లేరు, కనుక నా దేశానికి, నా ఇంటికి నువ్వే అధిపతి, నా స్థానం తర్వాత నీదే స్థానం అని ప్రకటించాడు. ఆయన ఉంగరం తీసి ఉంగరం పెట్టాడు. ఆది కాండం 41వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చివరి వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. కనుక ప్రభునందు ప్రేమైన దేవుని కుటుంబమా, సహించాలి. ఏమండి? భరించాలి. సహించే మనస్సు కలిగి ఉండాలి, భరించే మనస్సు కలిగి ఉండాలి, ఆ ప్రేమతత్వం కలిగి ఉండాలి, ఆ యొక్క అనురాగం కలిగి ఉండాలి, ఆ కలివిడితనాన్ని మనం కలిగి ఉండాలి. ఇదిగో శత్రువులని అనుకోలే తమ్ముళ్లను, అన్నలను, తన కుటుంబానికి శత్రువుగా భావించక వచ్చిన వెంటనే చూసి లోపట అనుకున్నాడు. ఆయన ఎంతో బాధపడ్డాడు, మదనపడ్డాడు, ఆ ప్రేమను వెళ్ళబుచ్చాడు ఆయన. ఆ తర్వాత వాళ్ళకి కావలసినవన్నీ ఏర్పాట్లు చేశాడు కదా. తన అన్నలకు, తన కుటుంబానికి, తన స్వదేశానికి, అంటే తాను ఉన్నటువంటి పరాయి దేశానికి తెప్పించుకున్నాడు. గోషేను దేశానికి తెప్పించుకొని మంచి బంగ్లాలో పెట్టి వాళ్ళకి చక్కగా అన్ని వసతులు కల్పించాడు. హల్లెలూయా. సంఘములో మనం కూడాను అలాగే ఉండాలి. ఒక కుటుంబం పరిస్థితి ఇలా ఉన్నప్పుడు సంఘముగా మనం ఇలాంటి అకామిడేషన్, ఇలాంటి అవకాశం మనం కల్పించడానికి సిద్ధంగా ఉండాలి. మనకే గతి లేదు, మనమేమిస్తాం అంటామా? చెప్దామా? కాదు. ఇది దేవుని యొక్క ఏర్పాటు. నా వంక, నీ వంక, మనందరి వంక ఏమవుద్ది? దేవుడి ఆలోచన పుట్టించాడు. ఆ ఆలోచన మనం చేస్తే అంతా అయిపోద్దా లేదా? అవుతుంది. కాదంటే నేను ఇంకొక వచనం చెప్తాను, అయిపోతుంది ఖచ్చితంగా. నేను చేయలేకపోవచ్చు, నువ్వు చేయలేకపోవచ్చు, వ్యక్తిగతంగా మనం ఎవరూ చేయలేకపోవచ్చు, కానీ సంఘం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చెయ్యగలుగుతాం, చేస్తాం. కనుక ఇగో వాళ్ళందరికీ విందు పెట్టించాడు ఈ మహానుభావుడు. యేసేపు వచ్చినటువంటి తన యొక్క కుటుంబ సభ్యులందరికీ విందు కలిగించాడు. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా ఆ యొక్క కరువు తీరినంత వరకు సమృద్ధిగా ధాన్యాదులను, పప్పు ధాన్యాదులను సప్లై చేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎప్పుడైతే మనం సహిస్తామో, భరిస్తామో, వహిస్తామో, దావీదు గారు ఉన్నత స్థానానికి వెళ్ళారు. సహించినటువంటి యేసేపు కూడా ఉన్నత స్థానంలో వెళ్ళి కూర్చున్నాడు. అవునా లేదా? సహిస్తే ఉన్నత స్థానం కూడా కలుగుతుంది. కనుక ఈ పని చేయడం వెంటనే మొదలు పెట్టాలి. సంఘముగా, వ్యక్తిగతంగా మనం మొదలు పెడితే నువ్వు ఉన్నత స్థానానికి వెళ్తావు, మన సంఘం కూడాను ఉన్నత స్థానానికి వెళుతా ఉంది. ఎన్నెన్నో గొప్ప గొప్ప ఉన్నతమైన కార్యాలు మనం చేయగలుగుతాం. 4వదిగా సహకారం చేయాలి. ఏమండి? సహకారం చేయాలి. సహించాలి, సహకారం చేయాలి, సహకారం కూడా చేయాలి. శత్రువు అయినా కానీ మిత్రుడుగా భావించాలి. నా అన్నటువంటి వాళ్ళకి కాదు, మన సంఘంలో మనం ఎలా చేస్తాం అనుకుందాం. నీ కుటుంబంలో నువ్వు ఎలా చేస్తావు, కానీ సంఘంలో కూడా నువ్వు చెయ్యాలి అని దాని భావన. ఆ ప్రకారమే సమాజంలో కూడా నీకు చేతనైనంత మటుకు చెయ్యాలి అని దాని భావన. విస్మరించకూడదు, సహకరించాలి. సహకారం చేయడం అంటే ఉదాహరణకు నడవలేకున్నటువంటి ఆ పరిస్థితిలో చేయుతనివ్వాలి. బలహీనమైనటువంటి పరిస్థితిలో ఊతివ్వాలి, బలమివ్వడానికి ట్రై చేయాలి వాడు. అదే కదా సహకారం. నేను ఈ సహాయం చేస్తానులే అని చెప్పేసి ఊరుకుంటే కుదరదు. చేత చేసి చూపించాలి. కాదంటారా? నీ అభివృద్ధికి అది సోపానం అవుతుంది, సంఘ అభివృద్ధికి సోపానం అవుతుంది. ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, వాక్యంలో ఉంది కనుకనే నేను ఈరోజు మీకు అది జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సహించాలి, సహకరించాలి. అప్పుడే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మెరుగవుతున్నట్టు సమయము. ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా అక్కడ ఉన్నారనే సంగతి మీకు అందరికీ తెలుసు. సో ఒక మాట మనం చదువుదాం. నిర్గమకాండం 1వ అధ్యాయము 15 నుండి 21 వచనం వరకు చూసినట్లయితే, ఈ ఇశ్రాయేలు దేశస్థులు బానిసలుగా ఉన్నట్టు వారందరికీ పుట్టినటువంటి పిల్లలకు ఏం చేయాలంటే
చంపేయాలని రాజు ఆజ్ఞాపించాడు. మనందరికి తెలుసు ఆ విషయం. పుట్టినటువంటి పిల్లలకు మగపిల్లలకు ఇశ్రాయేలు దేశం నుండి వచ్చి ఇక్కడ కన్నటువంటి ఆ స్త్రీలు మగపిల్లల కంటే కనుక వాళ్ళకి చంపేసేయాలి అని మంత్రసానులకు ఆయన జ్ఞాపకం చేశారు. ఆ ఊరి మంత్రసానులు ఏం చేశారంటే ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ఉన్నటువంటి సంతతి అందరు కూడాను కన్నటువంటి ఈ స్త్రీలకు చంపనివ్వకుండా వాళ్ళు బ్రతకనిచ్చారు. ఉందా అక్కడ మాటలు? షిప్రాపుయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవారినైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనీయుడని వారితో చెప్పారు. చాలు. ఇదిగో యూదులు, హెబ్రీయులు వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలు. హల్లెలూయా. నీవు ఎవరైనా మనమందరం కూడా కల్వరి వర్షిప్ టెంపుల్ సభ్యులం, ఒక్క కుటుంబం. ఇక్కడ ఏం తెలుపబడిందంటే వాళ్ళ బిడ్డలకు మాత్రం మీరు చంపేసేయండి, ఆడోళ్ళు అయితే మాత్రం ఉంచండి అని రాజు ఆజ్ఞాపించాడు. వీళ్ళైతే దానికి ఎగ్నెస్ట్గా, డెడ్ ఎగ్నెస్ట్గా చేశారు. తర్వాత రాజు అడుగుతాడు ఎందుకు ఇలా చేశారు అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కనుక మేము వెళ్ళేటప్పుడుగా వాళ్ళు కాన్పు కానీ ఎక్కడ దాచుకున్నారు ఏవేవో చెప్పుకున్నారు వాళ్ళు. దేవుడు మాత్రం ఏం చేశాడు అంటే ఏం చేశాడు దేవుడు తర్వాత? అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని మీద చేసి తిరిగి అని అడిగాడు. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉండురని ఫరోతో చెప్పి తర్వాత దేవుడు ఆ మంత్రసానులను మేలు చేసింది, ఆ జలము విస్తరించి మిక్కిలి ప్రబలెను. చాలు థ్యాంక్ యూ. విన్నారు కదా? సహకారం చేస్తే మేలు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. సహకారం చేస్తే మేలు దేవుడు చేస్తాడు. అందుకే సంఘములో ప్రాథమికంగా మనము సహకరించాలి. ఇంకా మనకు కలిగినట్లయితే బయట కూడాను మనం సహకరించాలి. ఇలాంటి మంచి పనులు మనం చేయడానికి ఎప్పుడు కూడాను మొదటి వరుసలో ఉండి చేస్తూ ఉండాలి. నాకెందుకులే అని తప్పించుకోకూడదు. చొరవ తీసుకొని చెయ్యాలి, చేయాల్సి ఉంటుంది. కనుక సహకరిస్తే దేవుడే మేలు చేస్తాడు, దేవుడే అభివృద్ధిలోకి నడిపిస్తాడు కూడా. చివరి మాట, ఇంకొక మాట ఇందులో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియేలు కూడాను అట్లాగే ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు తన యొక్క షడ్రక్ మేషక్ అబేద్నెగో కొరకు కూడాను మరి రాజు దగ్గర చెప్పినప్పుడు వాళ్ళకు కూడా దేవుడు రాజు జాబిచ్చాడు. అక్కడ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అని అంటే ఆ మాట 2వ అధ్యాయం 48-49 వచనాల్లో ఈ మాట రాసి ఉంటుంది. కనుక సహకారం చేస్తే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు మనకు కలుగుద్ది. చిట్ట చివరిదిగా స్థిరముగా ఈ సహకారంలో మనం ఉండాలి. హల్లెలూయా. ఈ సహకారంలో, ఈ జీవన యాత్రలో, ఈ కల్వరి వర్షిప్ టెంపుల్ కుటుంబ సభ్యులుగా మనం కొనసాగటంలో, అర్థం చేసుకోవటంలో ఉండాలి. స్థిరముగా ఒకరినొకరు అర్థం చేసుకోవటం అంటే మొదటిది దేవుణ్ణి అర్థం చేసుకోవటంలో ముందు వరుసలో ఉండాలి, స్థిరముగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవటంలో స్థిరముగా ఉండాలి. ఒకరినొకరు సహించుటలో స్థిరముగా ఉండాలి. ఒకరినొకరు సహకరించుటలో స్థిరముగా ఉండాలి. చివరిది సహవాసంలో స్థిరముగా ఉండాలి. ఎలా ఉండాలండి? డిసైడ్ అవ్వండి ఈరోజు కూడా. మళ్ళీ స్థిరముగా కల్వరి వర్షిప్ టెంపుల్ కుటుంబ సభ్యుడుగా, నేను సభ్యురాలుగా ఎప్పటికీ ఉంటా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘం. ఈరోజు నేను ఉండొచ్చు, ఎవరినైనా దేవుడు మీలో ఏర్పాటు చేస్తే వాళ్ళే ఇక్కడ వాక్యం చెప్పొచ్చు, నడిపించుకునేటోళ్ళం మనం అంతే. కానీ సంఘం ఆయన, ఈ యావత్తు ఈ ఐశ్వర్యవంతులైన మనమందరం కూడా దేవుని యొక్క సొత్తులం. మనం ఆయన దీన్ని కొన్నాడు, కొని దాన్ని ప్రక్షాళనం గావించాడు, పరిశుద్ధపరిచాడు, మహిమ జీవితం ఇచ్చాడు దేవుడు. అవునా కాదంటే ఇంకొక వచనం చూ. అవును, మనకు టైం కలిసి రావాలి కనుక స్థిరముగా ఉండాలి. అదే నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి డిసిప్లైన్ అవుతుంది, క్రమశిక్షణ జీవితం అవుతుంది, నీ అభివృద్ధికి సోపానం అవుతుంది. నేను క్రమం తప్పకుండా ప్రభువును దర్శించడానికి సహవాసంలో ఇలా మనం క్రమం తప్పకుండా ఉన్నట్లయితే ఒకరోజు మనము హెచ్చించబడతాం. మనం ఇంతకుముందు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా అభివృద్ధిలో వెళ్ళారా లేదా? అలాగే మనం కూడా అభివృద్ధిలోకి వెళ్తాం ఖచ్చితంగా. ఇది నా మాటలు కాదు, వాక్యం అది. కనుక స్థిరముగా ఉండడానికి మనం తీర్మానం చేసుకోవాలి. దేవుడు అద్భుతంగా
దీవిస్తాడు. 1 కొరింథీ 1:9 మనకేం సెలవిస్తుంది అని అంటే సహవాసానికి దేవుడు పిలిచాడు, స్థిరముగా ఉండడానికి దేవుడు మనకు పిలిచాడు. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. చాలు 17-14 చదువమ్మ. 1 కొరింథీ అక్కడే. మీరు చేయ కార్యములన్నీ ప్రేమతో చేయుడి. స్టెఫెను ఇంటి వారు అక్రియా యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని మీరు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియదు. చాలు. ఇక్కడ స్టెఫెను పౌలు యొక్క శిష్యులందరూ కూడాను ప్రభువును వెంబడించడం, తిమోతి గారితో సహా వాళ్ళు చాలా స్థిరముగా సంఘంలో సహవాసంలో ఎప్పుడు కూడా వాళ్ళు కలిగి ఉన్నారని ఈ వచనాలన్నీ కూడా మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ సహవాసానికి పిలిచింది ఎవరంటే యేసు ప్రభు వారిని ఇందాక మనము 9లో మనం చదువుకున్నాము. ఇది దేవుని యొక్క జీవం గల దేవుని యొక్క సన్నిధి, ఇది దేవుని యొక్క ఇల్లు. దేవుని యొక్క ఇంటిలో నువ్వు ఒక సభ్యుడవి. మనమందరం కూడాను ఎక్కడి వారమండి? దేవుని యొక్క ఇంటి వారము, దేవుని యొక్క ప్రజలము, ఏక పట్టణస్థులము, పరిశుద్ధ పట్టణస్థులము. మనమందరం కూడాను పరిశుద్ధులైనటువంటి దేవుని యొక్క రాజులైన యాజక సమూహంలో చేర్చబడినటువంటి తన ప్రజలం. హల్లెలూయా! ఎంత భాగ్యం అండి! దేవుడు నిన్ను తాను ఏర్పాటు చేసినటువంటి సంఘంలో తన ఇంట్లో నిన్ను వసించడానికి భాగ్యం ఇచ్చి నిన్ను ఆహ్వానం చేసి ఇక్కడ నువ్వు స్థిరముగా ఉండాలని ఇక్కడ చెప్పిన సందర్భం అది. దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి వాడు మన ప్రభు. కనుక హెబ్రీ పత్రిక 3:16 మనం చదువుదాం. ఏమంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఐగుప్తు దేశం నుండి పిలిచాడు. నడిపిస్తున్న సమయమందున చాలా మంది ఆ సంఘ సహవాస కుటుంబం నుండి వెనక్కి అడుగులు వేశారు. స్థిరత్వం వాళ్ళు చాలా మందిలో లేదు. జారిపోయిన దేవునికి సేవకునికి తిరుగుబాటు చేసినటువంటి స్వభావం మనము 78వ కీర్తనలో మనం చూస్తాం. వాళ్ళు స్థిరముగా లేకుండా నచ్చినట్లుగా అరణ్య ఆ యానంలో పాలు తేనెలు ప్రవహించి దేశానికి దేవుడు నడిపిస్తూ ఉంటే సేవకునికి దేవునికి మనస్సు ఇవ్వక దేవుడు చెప్పినట్లుగా స్థిరముగా ఉండకుండా ఆ యాత్రలో అలా నడవకుండా వాళ్ళు అక్కడే రాలిపోయారని ఆ సందర్భం మనకు తెలియజేస్తారు. కనుక సంఘమ మనందరికీ కూడాను ఈ భూమి మీద ఎక్కడికో మనం ప్రయాణం చేయటం లేదు. మన ప్రయాణం ఎక్కడికి మన ప్రయాణము పరలోకానికి ప్రయాణం. కనుక ఆ యొక్క లోకం అనేటటువంటి ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు భౌతికమైనటువంటి కానానుకు దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సనుక్కున్నారు, గొనుక్కున్నారు, సేవకునికి రకరకాలుగా అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు అక్కడే కొంత రాలిపోయినారు. కొంతమంది ఆ స్థిరముగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను కానానులో ప్రవేశించారు. అదే మన లక్ష్యం కావాలి. అందుకొరకే మన సంఘ జీవనం. ఇలా మనం ఒకరినొకరు కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధిలో, బాధలో, ఉపద్రవాలు అన్నింటిలో కూడా దేవునికి స్థిరముగా మనం వెంబడిస్తూ ఉన్నట్లయితే అనుకున్నట్టు మన టార్గెట్ ఏంటంటే కానాను దేశం, పరమ కానాను దేశం కదా మంది. కనుక అక్కడికి ఈ ప్రయాణంలో మనం ఇలా వెళ్తూ ఉంటే ఈ భూమి మీద నువ్వు వ్యక్తిగతంగా ఇదిగో ఈ యొక్క మరి ఏదైతే మనము 5 ఘట్టాలు అనుకున్నామో, పాయింట్లు అనుకున్నామో, వీటన్నిటిలో కూడా మన పితరులు ఎలాగైతే దీవించబడ్డారో అలాగే మనం దీవించబడతాం. చివరిగా పరలోకానికి స్థిరముగా మనము ప్రవేశమవుతాం. ప్రభువారు ఏమన్నారంటే అంతం వరకు సహించిన వాడే అంతం వరకు మీరు బైబిల్ బాగా చదవాలి. అంతం వరకు సహించిన వాడు రక్షించబడతాడని వాక్యంలో ఉంది. కనుక మనము ఈ విధంగా స్థిరముగా మనం ప్రభువును, సంఘాన్ని ఒకరినొకరు కష్టాల్లో, దుఃఖంలో, అన్నింటిలో, సుఖంలో అన్నింటిలో కూడా ఇలా వెంబడిస్తూ పరలోకానికి మనం చేరుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అలాంటి గొప్ప కృపాభాగ్యము ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరికి దేవుడు అనుగ్రహించి దీవించి సహాయపడి నడిపించును గాక.